సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ప్రస్తావించిన దాంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా దొంగ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా బరితెగించి కేసులు పెడుతూ ఉన్నారు, ఏ విధంగా వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారని చాలా చూపించుకుంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మీద ఏదో జంట హత్యల కేసు అని వాళ్ళ సోదరుల మీద పెడుతూ ఉన్నారు కదా. ఆ కేసుని చాలా హైలైట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తాను చూపించారు, ప్లే చేసిన వీడియో, చూపించిన ఆధారాలు చూస్తే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుల ప్రోద్బలంతో హత్య చేస్తారు అనేది అది మనకు వినడానికి కూడా ఎబ్బెట్టుగానే ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారు అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేశారేమో అనొచ్చు. ఈ విషయాన్ని జగన్ గారు ప్రస్తావించుకుంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతల హత్యకు గురి కాబడ్డప్పుడు ఎస్పీ ఏం ట్వీట్ చేశారో చూపించారు. అప్పుడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారో వీడియో కూడా చూపించారు. ఏం మాట్లాడారు? ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ పార్టీలో ఉన్న ఆధిపత్యంతో మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో హత్యకు గురయ్యారు అని చెప్పి ఎస్పీ ట్వీట్ చేశారు. ఎస్పీ మీడియాతో కూడా మాట్లాడారు, వీడియో కూడా చూపించారు జగన్ గారు. అక్కడ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ పార్టీలో ఉన్న ఆధిపత్యంతో మరో వర్గపు తెలుగుదేశం నేతల చేతిలో హత్యకు గురి కాబడ్డారు అని. అండ్ ఆ హత్యకు గురి కాబడిన నెక్స్ట్ డే తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికలు అంటే వాళ్ళ రాజగురువు పత్రికలో ఏం రాశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకుంటూ అది చదివారు కూడా మ్యాటర్. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ఇద్దరి హత్యకు కారణమైంది. తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అదే పార్టీకి సంబంధించిన మరో వర్గం చేతిలో హత్యకు గురి కాబడ్డారు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. జరిగిన విషయం ఇదైతే ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ సోదరుని ఇందులో ఇరికించాలి అని చెప్పి దీనికి ఎక్కడికెక్కడికో తిప్పి తప్పుడు ఆధారాలన్నింటినీ క్రియేట్ చేయించుకుంటూ వెళ్ళి వీళ్ళే రకరకాల డ్రామాలు రక్తి కట్టించుకుంటూ వెళ్ళి చివరికి వాళ్ళ మీద దీన్ని నెట్టేసి ఇంత దారుణంగా పోలీసులు వ్యవస్థలు ప్రవర్తిస్తే, ఇంత దారుణంగా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతే ఎవరికి మంచిది? వ్యవస్థల ఈ విధంగా భ్రష్టు పట్టిపోవడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇవన్నీ చూడండి. ఇలాంటివి చాలా ఆధారాలు చూపించారు. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుల మీద వాళ్ళ మీద పెట్టిన కేసు అయితే జగన్ గారు ఆధారాలు ఎస్పీ వీడియో ప్లే చేశారు, వాళ్ళ కరపత్రిక ఏం రాసిందో చూపించారు. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో కూడా మాట్లాడారు ఆయన. సరే, వ్యవస్థలు చేతిలో ఉన్నాయి, ఎవరినైనా టార్గెట్ చేయాలి, ఎవరి మీదైనా కేసులు పెట్టాలి, ఎవరి మీదైనా కక్ష సాధించాలి. అది ఎవరికి మంచిది? నిజంగానే జగన్ గారు అడిగినట్లు రాష్ట్రానికి మంచిదా, వ్యవస్థకు మంచిదా, వ్యవస్థలకు మంచిదా, చట్టానికి మంచిదా, రాజ్యాంగానికి మంచిదా, ఎవరికి మంచిది? చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఇటువంటి వాటివన్నీ కంటిన్యూ అయ్యి ఇటువంటివన్నీ ముదిరితే ఏం చేద్దాం?